మన 'బాలకృష్ణ' అండ్ 'బోయపాటి' గారి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'అఖండ 2'. ఈ మూవీ రివ్యూ వచ్చేసి ఏంటి రివ్యూ అనుకుంటున్నారా? రివ్యూ అయితే అసలు కాదు. మూవీ అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. అంటే ఈ రోజుకైతే మూవీ వాయిదా పడింది. ఇక మూవీ ఎందుకు వాయిదా పడిందంటే, ఈ మూవీని తెరకెక్కించిన 14 రీల్స్ సంస్థ పైన ఒక కేస్ అయితే ఫైల్ అయింది కోర్టులో. అయితే ఈ కేసు దేనికి సంబంధించిందంటే, అప్పట్లో రిలీజ్ అయిన 'అతడు' అండ్ మన 'మహేష్ బాబు' గారి 'నేను ఒకడు' 2 మూవీస్‌కి సంబంధించి అంటే ఈ మూవీస్ అప్పట్లో పెద్దగా ఆడలేకపోయినాయి కాబట్టి కొన్ని లాసెస్ వచ్చినాయి. ఆ లాసెస్‌ని ఈ 14 రీల్స్ సంస్థ ఇప్పటికీ తీర్చలేదు. అయితే ఆ లాసెస్‌ని తీర్చిన తర్వాతనే ఈ మూవీని రిలీజ్ చేయాలని అయితే కోర్ట్‌లో కేస్ వేయడం జరిగింది. హైకోర్ట్ గూడా దీనికి ఆ లాసెస్ పూర్తయిన తర్వాతనే మూవీని రిలీజ్ చేయాలనైతే తీర్పిచ్చింది. ఆ లాసెస్ కూడా 28,00,00,000 అయితే తీర్చాలన్నమాట. ఆ 28,00,00,000 పే చేసిన తర్వాతనే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ మూవీ మనకు ముందుకొస్తుంది. రిలీజ్ అవుతుందనుకున్న మూవీ సడెన్‌గా ఆగిపోతే ఎంత కష్టంగా ఉంటుందో టీమ్ వాళ్ళకే తెలుస్తుంది. అది మూవీ తెరకెక్కించిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్‌ని మొత్తం పూర్తి చేసుకొని ఇదే మంత్‌లో మూవీని రిలీజ్ చేద్దామనేది ప్రయత్నిస్తున్నారు. టీమ్ అయితే ఈ డేట్‌లని అయితే డిసెంబర్ 14 అండ్ డిసెంబర్ 18 లేదా డిసెంబర్ 25 ఈ 3 డేట్‌లలో ఏదో ఒక డేట్ మనకు ఈ 'అఖండ 2' మూవీ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 14థ్ రిలీజ్ అవుతదంటే కొంచెం కష్టంగానే చెప్పుకోవాలి. అంటే ఇన్ని వారం రోజులలో ఒక 1 వీక్‌లో 10 డేస్‌లలో మొత్తం ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం పూర్తి చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఉంటుంది. అయితే డిసెంబర్ 18 లేదా డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా. ఈ 3 డేట్‌లలో అయితే ఏదో ఒక డేట్ ఖచ్చితంగా మన ముందుకొస్తుంది. మూవీ టీమ్ అయితే ఈ మంత్‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయడం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ చేద్దామంటే అప్పుడు సంక్రాంతికి ఆల్రెడీ చాలా మూవీస్ రిలీజ్‌లో పోటీగా ఉన్నాయి. అండ్ డేట్‌లను కూడా ఫిక్స్ చేసుకొని రెడీగా ఉన్నాయి. ఆ డేట్‌లలో వచ్చేస్తే మళ్ళీ మూవీ వాయిదా పడితే మళ్ళీ జనాలకు గూడా కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ మంత్‌లోనే ఖచ్చితంగా మన ముందుకొస్తుంది. లీగల్‌గా ఎదురు చూడండి. అండ్ డిసెంబర్ 25నే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏందంటే, మనకి మూవీ అసలు రిలీజ్ కాలేదు. కానీ యూట్యూబ్‌లో చాలా మంది మూవీ రివ్యూనయితే అప్‌లోడ్ చేశారు. దీన్ని బట్టి అర్థమైతుంది. ఎంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. మూవీ చూడకుండా ఎంతమంది ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారో మనకు దీన్ని బట్టి అర్థమైతుంది. కావాలంటే మీరు కూడా 'అఖండ 2' మూవీ రివ్యూ అని టైప్ చేయండి. చాలా వీడియోస్ వస్తాయి మీకు స్క్రోల్‌లో. స్క్రోల్‌లో చూడండి చాలా మూవీ రివ్యూస్ వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరు ఫేక్ రివ్యూ ఇస్తున్నారు. ఎవరు రియల్‌గా రివ్యూస్ మూవీ చూసి రివ్యూ ఇస్తున్నారనేది. అసలు మూవీ రిలీజ్ కాలేదు. బ్లాక్ బస్టర్ అంటున్నారు. అటర్ ఫ్లాప్ అంటున్నారు. ఏమేమో రివ్యూ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. అంత ఫేక్ గాలి ఇట్లాంటి ఫేక్ రివ్యూస్‌ని అస్సలు నమ్మకండి. ఇలా ఫేక్ రివ్యూస్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. జెన్యూన్‌గా చూసి రివ్యూ చేసే వాళ్ళ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. వాటిని చూసి మీరు ఫిక్స్ అయిపోయండి. బాలయ్య గారి ఫ్యాన్స్‌తో పాటు చాలామందైతే ఆడియన్స్ ఈ మూవీ కోసం రీగాలు ఎదురు చూసారు. అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే మూవీ ఆ రేంజ్‌లో ప్రమోట్ అయిపోయింది. అండ్ ఆ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికైతే ఇది గైస్ మన 'అఖండ 2' మూవీ వాయిదా అండ్ కొత్త రిలీజ్ డేట్. ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానెల్ మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో కొట్టేసి కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థాంక్ యూ. బై బై.